చెల్లి నమస్తమ్మా. నమస్తే అన్య. అమ్మ నీ పేరమ్మా? భానుశ్రీ. భానుశ్రీ. ఏ స్కూల్ మీది ఇక్కడ? జడ్పిహెచ్ఎస్ పెదవేగి. పెదవేగి. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. ఇప్పుడు 10th క్లాస్ కదమ్మా. ఇప్పుడు ఈ బుక్స్ ఎవరు ఇచ్చారు మీకు? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిందా? ఇప్పుడు గతంలో ఈ బుక్స్ ఎలా ఉన్నాయి అంటే పోయిన సంవత్సరం 9వ తరగతిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చావు కదా, ఈ ఎలా ఉన్నాయి? అప్డేట్ చెందినాయా లేదంటే పాత ఎలాగైతే అలాగే ఉన్నాయా? అప్డేట్ చెందింది అన్య. అప్పుల్లో చాలా వెయిట్ ఉండే, ఇప్పుడు వెయిట్ లెస్ అయ్యాయి. మాకు బుక్స్ క్వాలిటీ కూడా బాగుంది. అంటే ఇప్పుడు చాలా చోట్ల మాకు తెలిసింది ఏంటంటే 3 టెక్స్ట్ బుక్లు కలిపి ఒకే టెక్స్ట్ బుక్ కింద వస్తున్నాయని చెప్పన్నారు. నిజమా అబద్ధం అది? వస్తున్నాయి, 9th వరకు వస్తున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఒక టెక్స్ట్ బుక్. ఒక టెక్స్ట్ బుక్ కింద వస్తున్నాయి. ఓకే, సరే. ఇప్పుడు భోజనంలో కూడా మార్పులు ఏం చేశారా? చేశారు. సన్ రైస్తో భోజనం పెడతారు, రోజుకొక ఐటెం పెడతారు. బాయిల్డ్ ఎగ్. అంటే గతంలో అంటే పోయిన సంవత్సరం మీరు ఎక్కడ చదువుకున్నప్పుడు ఇప్పుడు మంచి ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ పెడుతున్నారా? ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు? మా స్కూల్లో ఇప్పుడు అంతా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు అంతా డిసిప్లిన్గా ఉంటున్నారు. స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేషన్ కూడా బాగా చెప్తున్నారు. స్టడీ బాగుంది. టీచర్స్ ఉన్నారు కదా, టీచర్స్ అన్ని స్టడీ కరెక్ట్గా చెప్తున్నారా లేదంటే ఏదో పీరియడ్కి వచ్చి ఉండి వెళ్ళిపోతున్నారా లేకపోతే లెసన్స్ అన్ని కరెక్ట్గా తీసుకుంటున్నారా? కరెక్ట్గా తీసుకుంటున్నారు. ఏమి ఇబ్బంది ఏం పెట్టట్లేదు? లేదు, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అర్థం కాలేదండి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు టీచర్స్ ఏమైనా ఇసుక్కోకుండా కరెక్ట్గా చెప్తున్నారని చెప్తున్నారు. ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా? లేదు. నిజమేనా లేదంటే ఏమన్నా మీ సార్ భయపెడతానే ఏమన్నా? అలా ఏం కాదు, నిజమే. కన్ఫామా? కన్ఫామ్. నాన్న ఇప్పుడు చిన్న ప్రశ్న నీకు. ఇప్పుడు స్కూల్లో భోజనం మార్చారు, టెక్స్ట్ బుక్లు మారినాయి, ఎలా ఉంది పరిస్థితి? అంటే గతంలో నువ్వు చూసావు కదా, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒక సింపుల్ వర్డ్. గతం కన్నా ఇప్పుడే బాగుంది. బాగుందా? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నారా లోకేష్ గారు తెలుసు కదా మీకు, తెలుసా? తెలుసు. ఐటీ శాఖ మినిస్టర్ మనకి, అంటే ఈ విద్యా వ్యవస్థ మొత్తం సంబంధించి ఆయన హెడ్. ఇప్పుడు మీకోసం ఆలోచించి ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ బరువు కూడా తగ్గించారు. అంటే గతం బాగా వెయిట్ ఉండేవి మీకు అన్నీ? అన్నీ వెయిట్ ఉండేవి. టెక్స్ట్ బుక్ ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉండేది. లెసన్స్ కూడా అంత కంఫర్టబుల్గా ఉండేవి కాదు. ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు మీకు డ్రెస్ కోడ్ కూడా మార్చారు ఏమన్నా? మార్చారా? గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేటప్పుడు ఇదివరకు రాజకీయ నాయకుల ఫోటోలే కనిపించాయి కదా మీకు ఇక్కడ, అంటే జగన్ అన్న విద్యా కానుక అలా కనపడేవి, అవునా? అవునా కదా? అవును. ఇప్పుడు ఇక్కడ చూసావా, జస్ట్ ఇక్కడ ఎవరి నాయకుల ఫోటోలు లేకుండా ఏమీ లేకుండా ప్లెయిన్గా కనపడతా ఉంది. సో జస్ట్ ఇండెక్స్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ ఏం చేస్తున్నారో దాని గురించి ఉందా తప్ప వేరే రాజకీయ నాయకుల ఫోటోలు ఏమైనా కనపడుతున్నాయి దీంట్లో? లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు భోజనం ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, డైలీ సన్న బియ్యం పెడతానన్నారు, ఆ ప్రకారమే పెడుతున్నారా? పెడుతున్నారు. సన్న బియ్యం పెడుతున్నారు. ఇప్పుడు అన్నం ఏమైనా చెవుడు పోవడం కానీ వంటలు ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా? లేదు. అంతా బాగా ఉందా? ఓకే, స్టార్ట్. చెల్లి గుడ్ ఆఫ్టర్నూన్ రా. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య. నీ పేరు నాన్న? హర్షిత. మీది ఏ స్కూలు, ఏంటి, ఏం చదువుతున్నావు, ఏంటి అలా? నేను జడ్పిహెచ్ఎస్ పెదవేగి హై స్కూల్లో చదువుతున్నాను. ఏ క్లాస్? 10th క్లాస్, ఏ సెక్షన్. 10th క్లాస్. సో 9th క్లాస్ నువ్వు చదివావు కదా, ఎక్కడే చదివావు 9th? అవునండి, ఇక్కడే చదివాను. అప్పుడు గతంలో నువ్వు బుక్స్ చూసావు కదా, అదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ బుక్స్ ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్స్. అప్పుడున్న టెక్స్ట్ బుక్స్కి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బుక్స్ ఎలా ఉన్నాయి? అంటే అప్పుడు అన్నీ చాలా లెస్ క్వాంటిటీ ఇచ్చేవాళ్ళు. బుక్స్ బాగా వెయిట్ ఉండేవి. ఇప్పుడు వెయిట్ లేకుండా క్వాంటిటీ బాగా ఇస్తున్నారు. ఇదివరకు బుక్ ఓపెన్ చేయగానే రాజకీయాల్లో వాళ్ళ ఫొటోస్ కనిపించేవి. ఇప్పుడు అలా లేకుండా చాలా క్లీన్గా అలాంటి ఫొటోస్ ఏమీ లేకుండా ఇచ్చారు. సిలబస్ కూడా చాలా నీట్గా క్లీన్గా అర్థమయ్యేలా ఉంది. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. నీట్గా అంటే పేజీ చెరగకుండా మందంగా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు భోజనం కూడా సన్న బియ్యంతో భోజనం పెడతానని చెప్పన్నారు, అలాగే పెడుతున్నారా లేదంటే రేషన్ బియ్యం అవి పెడుతున్నారు? లేదండి, సన్న బియ్యమే పెడుతున్నారు. చాలా మంచిగా వండుతున్నారు. మంచిగా ఉన్నాయా? డైలీ అసలు మీకు ఏవే వెరైటీస్ పెడతారు? డైలీ ఒకే కర్రీ పెడతారా లేదంటే మార్పులు చెరుపులు ఉంటాయా? మార్పులు పెడతారండి. సో ఫస్ట్ రోజు సాంబారి, తర్వాత పులిహోర, తర్వాత వెజ్ బిర్యానీ, నెక్స్ట్ సాంబార్, అలా మార్చి పెడతారు. డైలీ బాయిల్డ్ ఎగ్ పెడతారు, చిక్కీ ఇస్తారు. నాన్న ఇప్పుడు నీకు తల్లికి వందనం పడింది, అమ్మగా అకౌంట్లో పడిందా? పడిందండి. పడిందా? ఓకే, ఎలా ఉన్నాయి పరిస్థితులు? అంతా స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు? చాలా డిసిప్లైన్గా, టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు
ఇంతకు ముందు కన్నా ఇప్పుడే చాలా మంచిగా బాగుందండి. సబ్జెక్ట్కి సంబంధించి టీచర్స్ ఉన్నారా, లేదంటే ఒక సబ్జెక్ట్ని ఇద్దరు టీచర్స్ అని చెప్పేస్తున్నారా? లేదు, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళే చెప్తున్నారు. ఉన్నారండి. అంటే ఒక సబ్జెక్ట్కి వచ్చి ఇంకో టీచర్ వచ్చేసి లేరని చెప్పి క్లాసులు తీసుకుంటారు? లేదు, ఏ సబ్జెక్ట్కి ఆ టీచర్ వచ్చి క్లాసెస్ తీసుకుంటున్నారు. బాగా చెప్తున్నారా? అర్థం సూపర్గా చెప్తున్నారు. అంటే ఏమైనా నీకు డౌట్స్ వచ్చినాయి అనుకో, సార్ నాకు ఈ డౌట్ ఉంది, మేడం నాకు ఈ డౌట్ ఉందని చెప్పి అడగడం కానీ వెంటనే క్లారిఫికేషన్ చేస్తున్నారు, లేదంటే ఏమైనా ఇసుక్కొని తర్వాత వెళ్ళిపోని చెప్పి? లేదండి, చక్కగా మంచిగా క్లారిఫికేషన్ చేసి మళ్ళీ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మేము చెప్తామని మాకు చెప్తున్నారండి. నాన్న, ఇప్పుడు మన స్కూల్లో ఏమైనా లోపం అంటే ఫెసిలిటీస్ ఏమైనా లేకనే ఏమైనా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా? లేదండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మీకు ఏమైనా సైకిల్ స్టాండ్ కానీ ఇలా ఫుడ్ విషయంలో కానీ బిల్డింగ్ విషయంలో కానీ మనకి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్ని బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. పర్లేదా? గవర్నమెంట్ అంతా బాగానే పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుందండి. ఈసారి విద్యా విధానంలో మార్పులు ఏమైనా కనిపించినాయి కదా? కనిపించింది. ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ రోజున విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి టాలీ చేసి చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఒక్కసారి అడిగి చూడండి, మీ పిల్లల దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లు ఎలా ఉన్నాయి, ఈరోజు చదువు ఎలా చెప్తా ఉన్నారు, సన్న బియ్యాన్ని పెడుతున్నారా, అవి పెడుతున్నారా, ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా లేదని చెప్పి ఒక్కసారి తల్లిదండ్రులుగా మీ యొక్క పిల్లల్ని అబ్జర్వేషన్ చేసి ఒకసారి తెలుసుకోండి. నిజంగా మార్పులు ఎంచిందే లేదంటే ఎవరైనా పొగడతలు చెప్పుకుంటమే సరిపోతుందని చెప్పి క్లారిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీరు ముందు చూశారు, స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మేము వీడియో తీసి మొత్తం మీరు పెట్టడం చూశారు. సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ని కూడా కొంతమందిని అడగడం కూడా జరిగింది. స్కూల్లో ఎలాంటి మార్పులు ఏమైనా వచ్చినాయా, లేదంటే ఇబ్బంది ఏమైనా ఉన్నాయో ప్రతిదీ ఎంక్వైరీ చేస్తే నిజంగా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో చాలా అప్డేట్ అయినాయని చెప్పాలి. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్లో కూడా ఒక పార్టీ కలర్ టైప్లో ఉండేవి గతంలో, ఇప్పుడు అన్నీ మార్చేసి గ్రీన్ కలర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుకంటూ ఇలాంటి పేర్లు, రాజకీయ ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, రకరకాల ఫోటోలే కనిపించాయి తప్ప ఈ రోజున టెక్స్ట్ బుక్లో కనుక ఒకసారి చూస్తే ఏ రాజకీయ నాయకుడు ఫోటోలు లేవు, ఏ రాజకీయానికి సంబంధించిన పేర్లు లేవు. ఎన్టీఆర్ అంటారు, చంద్రబాబు అంటారు, నారా లోకేష్ అంటారు, రకరకాల ఎవరి పేర్లు ఇక్కడ లేవు. టీచర్లకి హెడ్ అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విద్యా విధానంలో మెరుగైన నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీదుగా ఈ రోజున విద్యార్థి మిత్ర కిట్ అని చెప్పి ఇవ్వడం, ఆ కిట్లో బెల్టు, షూ, తర్వాత బ్యాగ్స్, ఏ విషయంలో కూడా ఎక్కడ ఒక నాయకుడు ఫోటో కూడా, ఒక పార్టీ పేరు కానీ, ఒక పార్టీ జెండా కానీ ఏది అంటూ ఉండదు. ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్ విధానం కూడా చూసుకుంటే ఈ స్టూడెంట్స్కి అట్మాస్ఫియర్ కలిగించే విధంగా, అంటే ఆ టెక్స్ట్ బుక్ చూసిన తర్వాత ఏదో ఒక తెలియని అనుభూతిలాగా ఉండే విధంగా తీసుకొచ్చారు తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా జగనన్న విద్యా కానుక జగన్మోహన్ రెడ్డి బ్యాగ్ వేసుకుని పక్కన ఇలా ఫోటోలు దిగి ఇలాంటివి ఉండడం అలాంటివి ఏమీ చేయలే. ఈరోజు తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అందరికి ఇస్తానని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రం ఇచ్చాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా చేయలే. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తా ఉంది. ఇక్కడ మాత్రం క్రైటీరియా జగన్మోహన్ రెడ్డి ఏదైతే రూల్స్ పెట్టాడో అలాగే కంటిన్యూ చేశారు తప్ప మార్పులు చెరుపులు ఏం చేయాలి. జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 రూపాయలు కట్ చేసేవాడు. కానీ ఆ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో నుండి బటన్ నొక్కేసి నేరుగా మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పి 13,000 రూపాయలు పడాయి. 2,000 రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉండేవి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే స్థానిక జిల్లా కలెక్టర్, మన ఏరియాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఈ స్కూల్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. ఎంతమంది తల్లుల ఖాతాల నుంచి 2,000 కట్ అవుతా ఉన్నాయో ఆ 2,000 రూపాయలు డైరెక్ట్గా త్రూ కలెక్టర్ గారి యొక్క ఆధీనంలోకి వెళ్తాయి. ఈరోజున మన స్కూల్లో కనుక ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా, టాయిలెట్స్ కనుక ఏమైనా రిపేర్ చేయాల్సిన ఏమైనా ఉన్నా, లేదంటే స్కూల్లో టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి అయినా ఇబ్బందులు తలెత్తినా దగ్గరుండి పర్యవేక్షణ చేసి వాటినన్నింటిని మాడిఫై చేసి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి అక్కడికక్కడే సాల్వ్ చేసే విధంగా జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఈ రోజున యుద్ధ ప్రాతిపదికన వెంటనే పని అయిపోయే విధంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి నిజంగా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ రోజున తినే విషయంలో కూడా రేషన్ బియ్యంతో తింటే పిల్లలకి కాస్త కడుపు నొప్పి రావడం, రకరకాలుగా ఆరోగ్య సమస్యలు లేవలెత్తుంది. ఎందుకంటే కొంతమందికి ఆ రేషన్ బియ్యం అనే పడవు, దానివల్ల కొద్దిగా ఇబ్బందులు అనవచ్చి ఊడిపోవడం రకరకాలుగా ఉండే గత 5 సంవత్సరాల్లో కొన్ని సమస్యలు. కానీ ఈ రోజున
ఏదైతే సన్న బియ్యంతో పిల్లలకి రేషన్ బియ్యం తీసేసి సన్న బియ్యంతో పిల్లలకి భోజనం పెట్టాలి, డొక్కా సీతమ్మ పేరుతో ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తీసేసి ఈరోజు డొక్కా సీతమ్మ పేరుతో సన్న బియ్యాన్ని అందజేసి మధ్యాహ్న భోజన పథకం కింద బాయిల్ ఎగ్ ప్రతిరోజు రోజుకొక వెరైటీ, ప్రతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ రోజున సన్న బియ్యంతో భోజనం పెట్టి పిల్లల ఆరోగ్య దృష్టి కూడా శ్రద్ధ తీసుకుందంటే నిజంగా ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్ని ఒకసారి విజిట్ చేయండి, పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఒకవేళ మీరు చదివించాలనుకుంటే ఈసారి గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నతంగా ఉన్నాయి. దయచేసి ముందు ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్ని విజిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వేరే ఆప్షన్ చూసుకోండి తప్ప ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయినాయి. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి, స్టడీ కూడా ఎక్సలెంట్గా ఉంది, ప్రతి సబ్జెక్ట్కి టీచర్స్ ఉన్నారు, చక్కగా శ్రద్ధ తీసుకుంటున్నారు, క్లారిఫికేషన్తో ఈ రోజున ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.